కావలి మండల పరిధిలో ఈ నెల అంటే జూన్ మాసంలో 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మరియు 24 నుంచి 27వ తేదీ వరకు ఈ 6 రోజులు మండలంలో ఉన్నటువంటి 8 సచివాలయాల పరిధిలో ప్రత్యేకమైనటువంటి ఆధార్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఆధార్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఆధార్ క్యాంపులలో మనకి 6 సంవత్సరాలలోపు పిల్లలకి ఆధార్ కార్డు జారీ చేయడం జరుగుతుంది. అలాగే 15 సంవత్సరాల వరకు పిల్లలకి ఆధార్ కార్డు జారీ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎన్ఆర్జీసీలు ఎవరైతే ఉన్నారో దినసరి కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏదైనా అప్డేషన్స్ ఉంటే ఆధార్ అప్డేషన్ జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ అప్డేషన్ ఈ క్యాంపులలో చక్కగా నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కావలి మండల రూరల్ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు ఇతర సిబ్బంది కూడా వచ్చిన ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లు చేసి వారు ఆధార్ క్యాంపును వినియోగించుకునే సమయంలో వారికి ఎలాంటి అసౌకర్యాన్ని కలగకుండా ఏర్పాటు చేయవలసిందని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా ఈ విషయంలో అవగాహన కలిగి ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం కలిగించి వారు ఆధార్ సెంటర్కి వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వాళ్ళకి అందరికీ సమాచారం తెలియజేస్తుంది. ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా మన మండల పరిషత్ కార్యాలయంలో ఆర్టీడీఏ ద్వారా జరుగుతున్నటువంటి ఒక ఆధార్ క్యాంప్ను ప్రతిరోజు జరుగుతుంది. ఆధార్ సెంటర్ నడపబడుతుంది. కాబట్టి ఇక్కడికి ముఖ్యంగా ఎస్టీ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చేసి ఈ ఆధార్ సెంటర్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇతరులు కూడా ఈ ఆధార్ సెంటర్ను వినియోగించుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.